నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా బ్యాడింగ్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి. కింద లైక్ బటన్ కింద హైప్ ఇచ్చినట్లయితే ఇంకా వీడియో అనేది చాలామంది రైతులకైతే చేరుతుందన్నమాట. ఇక వీడియో అయితే లేట్ చేయను. ఈరోజు తారీఖు చూసుకుందాం. 5వ తారీఖు గురువారం, 3వ నెల మార్చి 2026వ సంవత్సరం. ఈరోజు ఆ రోజు రేట్సే ఉంటాయండి డైలీ. ఈరోజు మనకు తగ్గింపు ధరలే కనిపించాయి ఎక్కువగా కూడా. ప్రతి క్వాలిటీకి కొంచెం సీడ్ రకాలకి ఒక 1000-1500 అట్లా పెరిగింది. లావు రకాలకి తగ్గడం జరిగిందనమాట. మార్కెట్లో స్థితిగతులు ఎలా ఉన్నాయనేది కూడా వీడియోలో క్లుప్తంగా చెప్తాను. ఇక ఎక్కువ శాతం రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ రకం ముందుగా డీలక్స్ క్వాలిటీలు మాట్లాడుకుంటే మనకు 45 నుంచి 52 వేల వరకు అయితే టాపెస్ట్ నడిచిందండి. ఏడో ఒక చోట 53, 54 కానీ చాలా మటుకు 50 మ్యాక్సిమం నడిచిందండి డబ్బీ. అంటే చాలామంది వెళ్ళిన రైతులు కూడా కాల్ చేయడం జరిగింది. ఒక 20 నుంచి 25 మంది రైతులు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫోన్ చేశారు. ఈరోజు ధరలు అయితే తగ్గినాయన్న. 60,000 ఏడో ఒక చోట కనిపించింది కానీ ఒక్కచోట, అంతేగాని మిగతా చోట్లన్నీ కూడా 50, 52కి మించి పోలేవు. మార్కెట్లో కూడా మంచి క్వాలిటీలో కూడా 42 నుంచి, అంటే ఫస్ట్ కాయలే 42 నుంచి 45 టాపులు కనిపించాయని చెప్పారు. అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే మన ఊర్లోనే ఉన్నాను అనమాట. మళ్ళీ సోమవారం అయితే మార్కెట్ యథావిధిగా మళ్ళీ బ్యాడింగ్ మార్కెట్లోనే ఉండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాను అనమాట. కడ్డీ కూడా ఈరోజు 54,000 టాపులు అండి, బెస్ట్ క్వాలిటీలు. బిలో క్వాలిటీలు వచ్చేసి 48, 49 కనిపించాయి. అలాగే మీడియాలు వచ్చేసి 48 నడిచినాయి. అలాగే డబల్ డీ లావ్ రకం చూసుకున్నట్లయితే 46,500 అయితే టాపెస్ట్ నడిచింది. కొంచెం డిమాండ్ తగ్గినట్లు కనిపిస్తుంది. డబ్బీ కడ్డీలు ఎక్కువగా మార్కెట్కి రావడం జరిగింది. ఈరోజు కూడా మనం చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీలు ఎక్కువగా కనిపించాయి అనమాట. అలాగే 2043 కనుక చూసుకున్నట్లయితే 30-32 టాపులు అండి. ఈరోజు బెస్ట్ క్వాలిటీలు కూడా అవే రేట్లే నడిచినాయి. ఎందుకంటే ఎక్కడ మనం చూసుకున్న ఏడో ఒక చోట 35 కనిపించింది కానీ చాలా చోట్ల అంటే 1-2 లాట్లే, అవి కూడా ఒక 90 సంచులేమో 36,000 కనిపించింది. అంతకుమించి ఎక్కడ చూసినా కూడా 24 నుంచి స్టార్ట్ అయినాయి, 28 టాప్లు అయినాయి. సర్పన్ 102 40,000 వరకు నడిచిందండి మార్కెట్. మంచి మార్కెట్ అయింది ఇది కూడా. అలాగే మీడియాలు వచ్చేసి 30,000 అట్లా నడిచినాయి. సెకండ్స్ వచ్చేసి 20,000 నడిచినాయి. 2043 సెకండ్స్ 20,000 టాప్లు అయినాయి. ఏసీ వచ్చేసి 2043 2025 స్టాకులు రావడం జరిగింది. 22,000తో అమ్మినారు ఫస్ట్ డీలక్స్ క్వాలిటీలే ఈరోజు వచ్చేపాటికి. అలాగే సర్పన్ 102 పాతవి 28,000 టాప్లు అయినాయి. ఏసీవి బెస్ట్ క్వాలిటీలు కావాలా. అలాగే డబ్బీ కడ్డీ ఏసీ చూసుకున్నట్లయితే ఈరోజు 34,000 టాపులు అండి. బెస్ట్ డీలక్స్ క్వాలిటీ అయిండల్లా, లేదనుకుంటే 30-32,000 టాపులు. ఓ మాది క్వాలిటీలు, అందరివి క్వాలిటీలు ఒకటే ఉండాలండి. చాలామంది కామెంట్ చేసే అన్నగారులు కూడా చాలామంది ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఒక చోట పోయింటే అది లెక్క కాదండి. అందరి సరుకులు ఏం రేట్లు నడుస్తున్నాయి అనేది మార్కెట్ గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. అందుకే ఏడో ఒక చోట పడింటే మనం ఏం చేయలేమని గత నెల నుంచి అక్కడ బ్యాడింగ్ మార్కెట్లో ఉండడం జరిగింది. అది ఆలోచన చేసుకోండి. అంతేగాని ఇప్పుడు ఏడో ఒక చోట పడితే అందరివి పడాలి కదా, అందరివి ఒకటే క్వాలిటీలు రావాలా. కార్పెంట్ కలర్ సైజు ఉంటేనే, నీళ్ళు తక్కువ ఉంటేనే అక్కడ రేట్స్ అనేవి వేయడం జరుగుతుంది. ఇక 5531 వచ్చేసి మంచి క్వాలిటీలు ఈరోజు 14 నుంచి స్టార్ట్ అండి, 22,000 వరకు నడిచింది 5531. ఇది ఒక 2,000-1,500 అయితే జంప్ అయినట్లు కనిపిస్తుంది 5531. ఈ రేట్లు లేక నేను గత నెల నుంచి చూస్తున్నా. ఇప్పుడు మంచి ధరలు అయితే నడుస్తున్నాయి 5531 కూడా. అలాగే 273 కూడా 16-17,000 నడిచింది. ఇండో ఫైల్ వచ్చేసి 19,000 టాప్లు అయినాయండి. నంబర్ ఫైల్ వచ్చేసి 20,000 వరకు నడిచింది. మార్కెట్ పర్లేదు, బెస్ట్ క్వాలిటీ అయ్యండి. అలా లేదు కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది, తెల్లపూరలు ఎక్కువ ఉన్నాయి, వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే, పండులు ఎక్కువ తగులుతున్నాయంటే 15 నుంచి 16,000 లోపట్నే మంచి క్వాలిటీ అయ్యిండో కూడా. బెస్ట్ క్వాలిటీలకి అడుగుతున్నారండి, బిలో క్వాలిటీలకి తక్కువ అడుగుతున్నారు మెయిన్ వచ్చేసి. అలాగే 341లో వచ్చినాయి 16,000 టాప్లు, 355లో వచ్చినాయి 17,000, 18,000 టాప్లు. కర్నూలు డీడీలు 20,000 వరకు నడిచింది. బెస్ట్ క్వాలిటీలు మంచిగా నడిచినాయి. ఒక చోట 22,000 కూడా కనపడ్డాయి ఈరోజు మార్కెట్లో. పర్లేదు, సీడ్కి కూడా మంచి ధరలు అయితే వచ్చినాయి. అలాగే మనకి ఆర్మూర్లు వచ్చినాయి 16,000, త్రిమూర్తి 4 డౌన్లు 18,000. అలాగే 1081లో 20,000 వరకు నడిచింది. బెస్ట్ క్వాలిటీలో అయ్యిండలా. ఎందుకంటే సీడ్స్ అన్నీ చాలా మటుకు ముగిసింది మార్కెట్. సీడ్స్ అంటే కటింగ్స్ ఎక్కువగా కనిపించలేవు. అయిన తర్వాత ఈరోజు మార్కెట్లో కూడా ఏం పెద్ద సరికేం లేదు, 1,20,000. 1,20,000కే ఇవే రేట్స్ అంటే చాలా ధన్యకరమే.
ఈరోజు లావు రకాలకు తగ్గడం చాలా ఇబ్బందికరమే. ఎందుకంటే గత 4 మార్కెట్ల నుంచి డౌన్కి వస్తుంది మార్కెట్. ఎక్కడో 78, 80 వేలు రీచ్ అయిన మార్కెట్ ఇప్పుడు 60,000కు పడిపోయింది మార్కెట్, డబ్బి కానీ కడ్డీ కానీ. ఇక సీడ్ రకాల్లో సూపర్ ట్రెన్ వచ్చేసి 20,000, 21,000 టాప్ అయింది బెస్ట్ క్వాలిటీ లైండల్లో. అలాగే బిలో క్వాలిటీ ఉంటేనే 14 నుంచి 16,000 నడిచినాయంటే, కొద్దిమంది 17, 18 అయినాయి. అంటే కొంచెం క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ కాదు, కొంచెం నాన్ డీలక్స్ క్వాలిటీ కాదు, మీడియాలు ఉంటాయి గిన. అలాగే గుంటూరు వచ్చేసి 17,000 టాప్ లైన్. సెకండ్స్ వచ్చేసి సీడ్స్ అంతా కూడా 10 నుంచి 14 లోపల నడిచినాయి. అలాగే తెల్లగాయలు అయితే కానీ 4 నుంచి 5,000 కలర్ని బట్టి నడిచినాయి సీడ్ రకాలు. 2043 తెల్లగాయలు కూడా 8, 9,000 నడుస్తున్నాయి. బెస్ట్లో వచ్చేసి 10,000. అలాగే డబ్బీ కడ్డీ మనకు 2 రకాలు చూసుకున్న 14 నుంచి 17,000 ఇట్లా టాప్ లైన్. ఒక 1,000 రూపాయలు 500 పెరిగినట్లు కనిపించింది మచ్చకాయలకు ఒకటే. అంతకుమించి మంచికాయలు కూడా ధరలు అయితే తగ్గడం జరిగింది. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్న స్టడీగా అయితే లేదు మార్కెట్. కొన్ని రకాలకు సీడ్ రకాలకు ఒక 1,000, 2,000 పెంచారు. అంటే క్వాలిటీలకు మాత్రమే. మళ్ళీ క్వాలిటీలు తక్కువ ఉంటే తీసుకోవడం లేదు. క్వాలిటీలు తక్కువ ఉంటే 14, 16 అడుగుతున్నారు. అందుకే రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.